కానీ అందులో ఒక కుమారుడిని మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు. ఏ కుమారునో తెలుసా? గొర్రెల కాపరిని. హల్లెలూయా! గొర్రెల కాపరిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు పరలోకం నుంచి ఆ దూత కూడా మహా సంతోషకరమైన సువర్తమానము, ఈ వర్తమానము ఇంతవరకు ఎప్పుడూ రాలేదంటే ఈ భూమిపైకి. అదే మొట్టమొదట సువర్తమానము భూమిపైకి వచ్చిందంట. హల్లెలూయా! ఆ వర్తమానము ఏంటో తెలుసా? మహా సంతోషకరమైన సువర్తమానం అంట. ఈ వర్తమానము, దావీదు పట్టణమునందు మీకు రక్షకుడు మీ కొరకు ఏమై ఉన్నాడు? పుట్టి ఉన్నాడు. ఆయనే క్రీస్తు, ఆయనే ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా! రక్షకుడు. హల్లెలూయా! యేసు అనే పేరుకు ఏంటో తెలుసా? రక్షకుడని, క్రీస్తు అనే పేరుకు అభిషక్తుడని అర్థము. హల్లెలూయా! మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఈ వర్తమానం ముందు ఇక్కడ మనకు